ఎవ్రీవన్, వెల్కమ్ టు ద అభిజ్ఞ మ్యాథ్స్ అకాడమీ. మ్యాథ్స్ 1Bలో స్ట్రేట్ లైన్ 43 చూస్తున్నాం ఈరోజు. ఎక్సర్సైజ్ 3లో మనం సెక్షన్ 1, సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు సెక్షన్ 3 ప్రాబ్లమ్స్ చూద్దాము. సెక్షన్ 3 ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి ఒక 2-3 ఉంటాయి. ఓకే, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్లో మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, -4 అండ్ మేకింగ్ x and y ఇంటర్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఓకే, మనకు x మరియు అలాగే y ఇంటర్సెప్ట్ ఉంటుంది కదా మనకి, x అక్షం పైన y అక్షం పైన ఇంటర్సెప్టింగ్ అనేది మనకి 2:3లో ఉంటుంది. అయితే బిందువు ఏంటి 3, -4. ఆ లైన్ అనేది మనకు దేని గుండా పోతుంది, 3, -4 గుండా పోతుంది. అయితే మనం ఆ స్ట్రేట్ లైన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3, -4 బిందువు గుండా పోతూ XY అంతరఖండాలు 2:3 నిష్పత్తిలో గల సరళరేఖ సమీకరణం కనుక్కోండి. ఇది ఎలా ఉందంటే మనకి ఇది x అక్షం, y అక్షం. XY ఇంటర్సెప్ట్ ఫామ్ యొక్క లైన్ మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే x దగ్గర ఖండిస్తుంది, y దగ్గర ఖండిస్తుంది. ఈ సపోజ్ A,0, 0,B అనుకుందాం. అప్పుడు మనకి x ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది, x/a + y/b = 1 అవుతుంది. అవునా, ఇది x ఇంటర్సెప్ట్ ఫామ్. బట్ వీ నో దట్ a is to b = 2:3 అని ఇచ్చారు. ఓకే, ఇవి గివెన్ థింగ్స్. సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్ ఏమిచ్చారు, 3, -4 అని ఇచ్చారు. అలాగే a is to b = 2:3 ఇచ్చారు. అదేగా చెప్తున్నాం, x అక్షం దగ్గర ఖండించేది అలాగే y అక్షం దగ్గర ఖండించేది నిష్పత్తి 2:3. XY అంతరఖండాలు 2:3 నిష్పత్తిలో. ఓకే, సో a/b నిష్పత్తిని మనం బై రూపంలో కూడా రాసుకోవచ్చు కదా. సో a/b = 2/3. క్రాస్ మల్టిప్లై చేయండి. 3a = 2b. అప్పుడు a = 2/3b అవుతుంది. ఈ 3 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకేం కావాలి, x, y ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలి. XY అంతరఖండ రూపం తెలుగులో అయితే x, y అంతరఖండ రూపం. XY ఇంటర్సెప్ట్ ఫామ్ ఈస్ x/a + y/b = 1. అవునా, సో x/a అంటే 2/3b + y/b దట్ = 1. 2/3 మనకి రెసిప్రోకల్ అవుతుంది కదా. రెసిప్రోకల్ అయినప్పుడు మనకి 3/2 అవుతుంది. అంటే 3x/2b + y/b = 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఈ అంతరఖండం, ఈ XY ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఏ బిందువు గుండా పోతుంది, 3, బిందువు గుండా పోతుంది అంటున్నాడు. అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3, బిందువు ఈక్వేషన్ 1 గుండా పోతుంది. సో ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ 3, -4. ఎలా రాయొచ్చు, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ 3, సో అప్పుడు x అంటే 3 × 3/2b + -4/b = 1. 3 3 9 అవుతుంది. సో
సో 9/2b ప్లస్ -4/b ఈక్వల్ టు 1. సో మనకి ఎల్సిఎం తీసుకుంటే కింద డినామినేటర్ ఏమవుతుంది 2b అవుతుంది. ఇక్కడ 9 ప్లస్ ఇక్కడ ఓన్లీ b ఉంది కదా 2తో మల్టిప్లై అవుతుంది అంటే -8 ఈక్వల్ టు 1. 9 - 8 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, ఇది -8 చూడండి. సో 9 - 8 ఏమవుతుంది 1. 1/2b ఈక్వల్ టు 1. సో క్రాస్ మల్టిప్లై చేసి ఏమవుతుంది 2b ఈక్వల్ టు 1. ఇది ఇటు వస్తే ఇంటూ 2b అవుతుంది, డినామినేటర్లో ఉంది కాబట్టి. సో 2b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1/2. ఇప్పుడు b వాల్యూ వచ్చింది. b వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 3x/2 ఇంటూ b అంటే 1/2 ప్లస్ y/1/2 ఈక్వల్ టు 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, 3x ఉంటుంది. 3x ప్లస్ 1/2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే 2/1. సో 2 ఇంటూ y 2y 2y/1. సో దట్ ఈక్వల్ టు 1. సో 3x ప్లస్ 2y ప్లస్ 1 ఇటు వస్తే -1 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సినటువంటి లైన్ ఈక్వేషన్. ఓకే, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ అని రాయాలి కింద. దేర్ఫోర్ సరళ రేఖ సమీకరణం అని 3x ప్లస్ 2y - 1 ఈక్వల్ టు 0 రాయాలి. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 1 అండ్ 2, 3. ఈ బిందువు గుండా పోతూ ఈ రెండు బిందువులకి పర్పెండిక్యులర్గా ఉండే సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 4, -3 బిందువు గుండా పోతూ 1, 1, 2, 3 బిందువుల ద్వారా పోయే సరళ రేఖకు లంబంగా ఉండే సరళ రేఖ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. సమీకరణం కనుక్కోండి. సపోజ్ ఇది A 1, 1 అనుకుందాం, B 2, 3 అనుకుందాం. సో దీనికి పర్పెండిక్యులర్గా ఉండే రేఖ అంటే ఇదే కదా. ఒక బిందువు ఇచ్చిండు 4, -3. ఈ బిందువు గుండా పోవాలి, అలాగే ఈ రేఖకి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో సపోజ్ ఏబి వాలుని ఇది PQ అనుకుందాం, PQ రేఖ అనుకుందాం. ఇప్పుడు ఏబి మనకి రెండు రేఖలు లంబంగా ఉండాలంటే నియమం ఉంది, అవునా? దట్ ఈజ్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. సపోజ్ ఏబి వాళ్ళు m1 అనుకుంటే PQ వాళ్ళు m2 అనుకుంటే వీటి లబ్ధం ఏమవుతుంది -1 అవుతుంది. కానీ మనకి m1 ఫైండ్ అవుట్ చేసాం కానీ m2 ఫైండ్ అవుట్ చేసామా, చేయలేం. ఎందుకు, రెండు బిందువులు లేవు మనకి. కాబట్టి m2ని మనం m1 నుంచి చేయొచ్చు, -1/m1. ఈ విధంగా చేస్తే మనకి m2 వాల్యూ వస్తుంది. వాలు వచ్చిన తర్వాత వాలు ఉంది, ఒక బిందువు ఉంది. వాలు బిందు రూప సమీకరణము పాయింట్ అండ్ స్లోప్ ఈక్వేషన్ మనకేముంటుంది, y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ x1 y1 అంటే ఏంటి, ఇది ఈ పాయింట్. m అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈ రేఖ యొక్క వాలు m2. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ గివెన్ థింగ్స్ రాద్దాం. సొల్యూషన్ గివెన్ పాయింట్ 4, -3. దీన్ని P అనుకుంటున్నాం కదా, P అనుకుందాం. అండ్ అలాగే ఏబి ఏదనుకుంటున్నాం, 1, 1 ఏ అనుకుంటున్నాం, B ఏమో 2, 3 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఆఫ్ ఏబి చేయాలి, అవునా? స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ m1. సో ఇప్పుడు m1 ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ m1. ఏబి వాలు m1 దట్ ఈక్వల్ టు y2 - y1 కదా. ఇది సపోజ్ x1 y1 x2 y2 అనుకుంటే y2 - y1 అంటే 3 - 1. 3 - 1/x2 - x1 2 - 1. 3 - 1 అంటే 2, 2 - 1 అంటే 1. సో దట్ ఈక్వల్ టు 2. ఇప్పుడు PQకి పర్పెండిక్యులర్ టు ఏబి కదా. సో PQ పర్పెండిక్యులర్ టు ఏబి. PQ అనేది ఏబికి ఎలా ఉంది, లంబంగా ఉంది. సో అప్పుడు మనకి PQ వాలు
m2 అనుకుందాం. స్లోప్ ఆఫ్ PQ ఈజ్ m2c. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఇలా రాసుకోండి, తెలుగులో ఇలా. సో అప్పుడు మనకి m2 ఏమవుతుంది, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే నియమం ఏంటి, m1 m2 ఈక్వల్ టు -1. సో m2 దీని నుంచి ఏమవుతుంది, -1/m1 అవుతుంది. బట్ వీ నో దట్ m1 వాల్యూ 2, సో -1/2. సో ఇప్పుడు m2 వాల్యూ వచ్చింది, m2 వచ్చింది కదా, m2 ఉంది, దట్ మీన్స్ వాలు ఉంది, పాయింట్ P అనేది ఉంది. అప్పుడు సమీకరణం ఏంటి, y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ m అంటే m2 చూడండి. ఓకే, సో y - y1 అంటే ఇక్కడ 4, -3లో y1 అంటే -3, మైనస్ ఇంటూ మైనస్ +3, దట్ ఈక్వల్ టు -1/2 x -4. 2 ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. సో 2y + 2 3 = 6, -x మైనస్ ఇంటూ మైనస్ +4. ఈ రెండు ఇటువైపు తీసుకురండి, -x ఇటు వస్తే +x + 2y +6 +4 ఇటు వస్తే -4. సో x + 2y + 6 - 4 ఏమవుతుంది, +2 = 0. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x + 2y + 2 = 0. Therefore సరళ రేఖ సమీకరణం x + 2y + 2 = 0 ఈ విధంగా రాయాలి. ఓకే, ఏ మీడియం వాళ్ళు ఆ లాంగ్వేజ్లో రాసుకోండి, అంతేగాని ఇప్పుడు తెలుగు మీడియం బోత్ మీడియం, ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియం అట్లా రాయకండి. నేను ఇద్దరికి సెట్ అయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో మాత్రమే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఎల్ కంటైనింగ్ దెమ్. కింది బిందువులు సరేకేయాలని చూపి వాటిని కలిగి ఉండే ఎల్ సరళ రేఖ సమీకరణం కనుక్కోండి. ఓకే, 3 పాయింట్స్ ఇచ్చి మనకు అవి సరేకేయాలని చూపాలి. అలాగే సరళ రేఖ సమీకరణం కూడా ఫైండ్ అవుట్ చేయమంటుంది. అంటే సపోజ్ బి సి ఈ విధంగా ఉన్నాయి 3 పాయింట్స్. 3 బిందువులు ఒకే రేఖపై ఉంటే వాటిని సరేకేయాలు అంటాం. సో ఈ విధంగా ఉంటే ఇవి మనకు సరేకేయాలు అవుతాయి. ఇచ్చినటువంటి 3 పాయింట్స్ కూడా సపోజ్ ABC అనుకుంటే ఆ పాయింట్స్ ఒకే రేఖపై ఉంటే మనకు సరేకేయాలు అవుతాయి. కానీ మనకి కొన్ని నియమాలు ఉన్నాయి సరేకేయాలు అవ్వడానికి. ఏది సెట్ అవుతుంది, ఏది యూస్ చేసుకొని ప్రాబ్లం చేయాలనేది ఇంపార్టెంట్. అన్నిటికీ ఒకే మెథడ్ మనం యూస్ చేయం, ఒకే మెథడ్తో చేయం. సో ఇక్కడ మనకి సరళ రేఖ సమీకరణం కనుక్కోండి అన్నాడు కాబట్టి ఏ ఫార్ములా సెట్ అవుతుందో చూసుకోవాలి. మనకేమున్నాయి, సపోజ్ ఏబి అలాగే బీసీ ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏవైనా 2 దూరాల మధ్య దూరం, సపోజ్ ఏబీ + బీసీ = ఏసీ అవుతుంది కదా. దీని నుంచి క్లియర్గా చూడండి, ఏబీ + బీసీ = ఏసీ. నేను ఈ విధంగా తీసుకుంటే ఇది అవుతుంది కదా, ఈ నుంచి ఇక్కడికి దూరం, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి గల దూరం = ఏ నుంచి సికి గల దూరం సమానంగా అవుతుందా, అవుతుంది క్లియర్గా. సో మనకి ఏబీసీ ఇలాగే ఉంటాయంటే ఉండవు, మేబీ ఇక్కడ బి ఉండొచ్చు, ఇక్కడ సి ఉండొచ్చు, ఇక్కడ ఏ ఉండొచ్చు. దాన్ని బట్టి పొజిషన్ కూడా మనకి సమ్ కూడా మారుతుంది. అంటే మేబీ ఏబీ + ఏసీ = బీసీ అవ్వచ్చు, లేదంటే బీసీ + ఏసీ = బిఏ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మనకి ఏదైనా కావచ్చు. అంటే 2 దూరాల మొత్తము మూడవ దూరానికి సమానం అవుతాయి, అది ఒక సమీకరణం. కానీ ఇక్కడ మనకి ఈక్వేషన్ వస్తుందా, ఈక్వేషన్ అనే మాటనే లేదు, అవునా. ఇలా మనం సరేకేయాలు అవుతాయా కాదా అని మాత్రమే చెప్పగలం, కానీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, అంటే ఇది యూస్ చేయలేము. సెకండ్ వన్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఏబీ = స్లోప్ ఆఫ్ ఏసీ. సో రెండిట్లో స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ 2 సమానంగా ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ మనకి ఈక్వేషన్ వస్తుందా, జస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం కానీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇది కూడా యూస్ చేసుకోలేం. మూడో ఈక్వేషన్ ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ x1 × y2 - y1.
ఇది కూడా మనకు ఒక పర్టికులర్ వాల్యూ వస్తుంది, y2 మైనస్ y3 సారీ, పర్టికులర్ వాల్యూ వస్తుంది కానీ ఈక్వేషన్ రాదు. సో దీన్ని యూస్ చేసుకొని కూడా మనం ఈ ప్రాబ్లం చేయలేం. ఫోర్త్ వన్ ఏంటంటే ఇచ్చినటువంటి 3 పాయింట్స్లలో ఏవైనా 2 పాయింట్స్ యూస్ చేసుకొని సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో 3వ పాయింట్ ఉంటుంది కదా, సిని ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఈక్వల్ టు 0 రావాలి. అలా వస్తే మనకి ఏబిసిలు సరేకియాలు అవుతాయి. అలాగే సరళరేఖ సమీకరణం ఏమవుతుంది, మనం ఏబి సరళరేఖ సమీకరణం అవుతుంది. అంటే ఇక్కడ సమీకరణం అనేది వస్తుంది కాబట్టి మనం ఇది యూస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి 3 పాయింట్స్లో మనము ఏమనుకుంటున్నాం, ఏబిసి అనుకుంటున్నాం. ఏబిని యూస్ చేసుకొని సరళరేఖ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 2 బిందువులు ఇస్తే సరళరేఖ సమీకరణం ఫార్ములా ఉంది కదా, సో అది యూస్ చేసుకొని సరళరేఖ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3వ బిందువుని వచ్చినటువంటి సరళరేఖ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ విల్ బి 0 అవ్వాలి. అలా అవుతే ఏబిసిలు సరేకియాలు అవుతాయి. ఆ సరళరేఖ సమీకరణం ఏమవుతుంది, మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నటువంటి సరళరేఖ సమీకరణం ఉంది కదా, అదే మనకు ఆ సమీకరణం అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ -5, 1 గివెన్ రాసుకుంటున్నా డైరెక్ట్. బి 5, 5, సి 10, 7. సో ఇప్పుడు ఏబి సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏబి సమీకరణం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏబి సమీకరణానికి ఫార్ములా ఏంటి, సపోజ్ ఇది x1 y1 x2 y2 అనుకుందాం. y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు x మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. ఇది సరళరేఖ సమీకరణానికి ఫార్ములా మనకి. ఓకే, ఫస్ట్ క్లాస్లో చూసినాం, మనం గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఫార్ములాస్ ప్రిపేర్ అయి ఉండాలి. సో y మైనస్ y1 అంటే 1, x2 మీన్స్ 5, x1 అంటే -5 అంటే మైనస్ ఇంటూ మైనస్ +5, x మైనస్ x1 అంటే -5 అంటే +5 అవుతుంది. y2 మీన్స్ 5, y1 మీన్స్ 1, సో -1. y మైనస్ 1 ఇంటూ 10, 5 + 5 10 కదా, x + 5 ఇంటూ 5 - 1 4, 2 2s 2 5s, 5తో మల్టిప్లై చేయి 5y - 5, 2తో మల్టిప్లై చేస్తే 2x + 10. సో ఈ వాల్యూస్ని ఇటువైపు తీసుకురండి. 2x + 10 +5 ఇటు వస్తే -5y, -5 ఇటు వస్తే +5. సో 2x - 5y, 10 + 5 ఏమవుతుంది 15, +15 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు సరళరేఖ సమీకరణం వచ్చింది, వీటి రెండింటిని యూస్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, సిని ఈ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 0 అవ్వాలి. సో 0 అవుతుందో లేదో చూద్దాం. సి ఎంత 10, 7, సి 10, 7 in equation 1 substitute in equation 1. So 2 into x అంటే 10 -5 into 7 plus 15, that equal to 2 plus 10 20 minus 5 7s are 35 plus 15, 20 plus 15 35, 35 minus 35 0, so that equal to 0. Therefore C విలువ ఈక్వేషన్ 1ని తృప్తిపరిచింది. Therefore ఇంగ్లీష్లో అయితే ఏం రాస్తారు, ద పాయింట్ సి సాటిస్ఫై ద ఈక్వేషన్ 1. The point C satisfies equation 1. So therefore A, B, Cలు సరేకియాలు. Therefore A, B, C are collinears.
సో కొలీనియర్స్ అని చెప్పినాం. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి అంటే మనం ఏం చెప్తాం, సో ద ఈక్వేషన్ ఆఫ్ ది కంటైనింగ్ పాయింట్స్ ఈస్, ఈ 3 పాయింట్స్ని కలిగినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది మనకప్పుడు, మనకి ఏదైతే ఈక్వేషన్ 1 ఫైండ్ అవుట్ చేసినామో 2x - 5y + 15 = 0 అదే అవుతుంది. సో 2x - 5y + 15 = 0. therefore the సమీకరణం 2x - 5y + 15 = 0. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేసినాం చూడండి, ఫస్ట్ సరళ రేఖ సమీకరణం ఫైండ్ అవుట్ చేసినాం, తర్వాత సిని సబ్స్టిట్యూట్ చేసినాం. 0 అవుతే తృప్తిపరుస్తుంది, దట్ మీన్స్ సాటిస్ఫై అని రాస్తాం. అంటే ఏబిసిలు సరేకియాలి, దట్ మీన్స్ కొలీనియర్స్. సో ఈక్వేషన్ ఆఫ్ ది కంటైనింగ్ పాయింట్స్ అమ్మ, ఇక్కడ పాయింట్స్ ఏమవుతుంది, 2x - 5y + 15 = 0 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకు 4 మార్క్స్కి చాలాసార్లు వచ్చింది ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం, సరళ రేఖల నుంచి మనకు చాలాసార్లు వచ్చింది. సో డోంట్ నెగ్లెక్ట్. దీనిలో ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి రిలేటెడ్గా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, దానికి బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి, ఆన్సర్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లంలో ఏ అంటే a, b + c రాసుకుందాం. b c + a, c a + b. సో ఇప్పుడు ఏబి సమీకరణం కావాలి కదా, ఏబి సరళ రేఖ సమీకరణం ఫార్ములా ఏంటి, y - y1 ఇంటూ x2 - x1 x - x1 ఇంటూ y2 - y1. సో y మైనస్ ఇది x1 ఇది y1, x2 y2గా అనుకుందాం. y - y1 అంటే b + c, బ్రాకెట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. x2 అంటే b, x1 అంటే a, సో b - c. x - x1 అంటే a, y2 మీన్స్ c + a మైనస్ b + c. సో y మైనస్తో మల్టిప్లై చేయండి, -b - c అవుతుంది. సో b - c = x - a ఇంటూ c + a, మైనస్తో మల్టిప్లై చేస్తే -b - c అవుతుంది. ప్లస్ c - c క్యాన్సిల్ అవుతాయి. ఓకే, y - b - c, b - a = x - a. ఇక్కడ -1 కామన్ తీద్దాం, అప్పుడు ఏకి మైనస్ అవుతుంది, బీకి ప్లస్ అవుతుంది. సో b - a, మైనస్ కామన్ తీసిన, ఎందుకంటే నాకు క్యాన్సిల్ అవుతాయి బోత్ సైడ్, దానికోసం నేను మైనస్ కామన్ తీసిన. సో y - b - c = -1తో దీన్ని మల్టిప్లై చేస్తే -x - ప్లస్ a అవుతుంది. ఇవి ఇటు సైడ్ తీసుకురండి, x + y ప్లస్ 8 వస్తే -a - b - c = 0. సో దట్ మీన్స్ x + y, మైనస్ కామన్ తీస్తే a + b + c = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని c అనేది సాటిస్ఫై చేయాలి. దట్ మీన్స్ c అంటే c, a + b సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో x అంటే ఏంటి, c ప్లస్ y అంటే a + b మైనస్ ఆఫ్ a + b + c. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ a + b + c మైనస్ a + b + c. సో ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు c + a + b, మైనస్తో మల్టిప్లై చేస్తే -a - b - c. సో -a + a + b - c - c + c అన్నీ క్యాన్సిల్ అయిపోతే 0 ఉంటుంది. ఓకే, అంటే సాటిస్ఫై చేస్తుంది కదా c అనేది ఈక్వేషన్ 1ని. సో దేర్ఫోర్ ఫస్ట్ ప్రాబ్లంలో చూసి ఏం రాయాలో అదంతా రాసేయండి. ఏబిసి ఆర్ కోలీనియర్స్ అంటే a, b, cలు సరేకియాలు. ఆ సరళ రేఖ సమీకరణం ఏమవుతుంది మనకి, x + y మైనస్ ఆఫ్ a + b + c = 0 అవుతుంది. ఇది ఆ సరళ రేఖ సమీకరణం. ఓకే, అర్థమవుతుంది కదా, చాలా ఈజీ ఉంటాయి.
సో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అయితే. 3 క్వశ్చన్స్లో ప్రతిసారి ఒకటి రిపీట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక త్రిభుజానికి ఏ 10,4 బి -4,9 సి -2 -1లు శీర్షాలు. సో ఏ 10,4 బి -9 -4,9 సి -2, -1 ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్. పాయింట్స్ దేని యొక్క బిందువులు అంటున్నారు? ట్రయాంగిల్ యొక్క బిందువులు. సపోజ్ ఏ 10,4 అనుకుందాం, బి -4,9, సి -2, -1 బిందువులు. అయితే మనం ఈ 4 ఫైండ్ అవుట్ చేయాలి దీన్ని బేస్ చేసుకొని. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఏబి సమీకరణం అంటున్నాడు. ఈ ఏబి యొక్క సరళ రేఖ సమీకరణం. ఏబి సమీకరణం ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఫార్ములా తెలుసు కదా. y -y1 ఇంటూ x2 - x1 ఈక్వల్ టు x - x1 ఇంటూ y2 - y1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏబి విలువలని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మీరందరు చేస్తారు, మంచి పిల్లలు అందరు చేస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్, ఏ ద్వారా పోయే మధ్యగత రేఖ. ద మీడియన్ త్రో ఏ నుండి పోయే మధ్యగత రేఖ అంటే, మధ్యగత రేఖ డెఫినేషన్ చెప్పండి ఫస్ట్. సపోజ్ బీసీ మధ్య బిందువు ఎం అనుకుంటే, సో ఏ నుంచి పోయే మధ్యగత రేఖ ఈ ఎం గుండా పోతుంది. ఈ రేఖ సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది, ఇంకో పాయింట్ కావాలి కదా, ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎం ఏంటి అసలు? ఇక్కడ బీసీ మధ్య బిందువు ఎం అవుతుంది. ఓకే, అంటే బీసీ మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఎం అవుతుంది. ఇప్పుడు మనం ఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ గివెన్ థింగ్స్ రాసుకుందాం. ఏ అనేది 10,4, బి అనేది -4,9, సి -2, -1. సో ఇప్పుడు బీసీ మధ్య బిందువు ఏమవుతుంది? బీసీ మధ్య బిందువు ఎం. సో బీసీ మిడ్ పాయింట్ ఎం దట్ ఈక్వల్ టు, మధ్య బిందువుకు ఫార్ములా ఏంటి చెప్పండి? x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 y1 అంటే బీసీ కదా మనం చేసేది. x1 y1, x2 y2. సో x1 అంటే -4, x2 అంటే -2/2. y1 means 9, y2 means -1/2. సో దట్ ఈక్వల్ టు -4 -2 అంటే -6/2, 8/2. 2 1s are 2 3s are 2 1s are 2 4s are. So that equal to -3, 4. ఓకే, ఇది అనేది ఏంటి? ఎం వాల్యూ. దెర్ఫోర్ ఎం ఈక్వల్ టు -3, 4. ఇప్పుడు ద మీడియన్ త్రో ద ఏ అనేది ఏమవుతుంది? ఏ ఎంల సరళ రేఖ సమీకరణం అవుతుంది. సో ఏఎం అనేది మధ్యగత రేఖ ఏఎం సమీకరణం, మధ్యగత రేఖ సమీకరణం అవుతుంది. సో ఏఎం ఈజ్ ద మీడియన్ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ అంటే ఏంటి? 10,4, ఎం -3, 4. రెండు బిందువులు ఇచ్చినప్పుడు మధ్య రేఖా సమీకరణం ఏమవుతుంది? y y1 ఇంటూ x2 - x1, x -x1 ఇంటూ y2 - y1. సో ఇక్కడ x1 y1 అంటే ఇది x1 y1, x2 y2. y -y1 అంటే 4, 10,4 కదా, సారీ 8 10,4. ఓకే, x2 అంటే -3, -x1 అంటే 10, x -x1 అంటే 10, y2 means 4, y1 means 4. సో y -4 ఇంటూ -13
దట్ ఈక్వల్ టు x మైనస్ 10 ఇంటూ 0. 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. సో ఇది కూడా ఇటు పంపిస్తే 0 అయిపోతుంది. సో y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మనకి కావాల్సినటువంటి ఆ మధ్యగత ఏ గుంట పోయే మధ్యగత రేఖ సమీకరణం ఏమవుతుంది? y మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో therefore the median through A is y minus 4 ఈక్వల్ టు 0. అంటే ఏ ద్వారా పోయే మధ్యగత రేఖ, ఇక్కడ తెలుగులో అయితే ఏ ద్వారా పోయే మధ్యగత రేఖ సమీకరణం y మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ బి ద్వారా పోయే ఉన్నతి, ద ఆల్టిట్యూడ్ త్రూ బి. సో ఉన్నతి అంటే ఏంటి? సపోజ్ ఏ బి సి, బి ద్వారా పోయే ఉన్నది అంటే ద ఆల్టిట్యూడ్ త్రూ బి నుంచి దాని ఎదుటి భుజాన్ని గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉంటుందో దానిని ఆల్టిట్యూడ్ అంటాం. The line passes through the point to the opposite line with perpendicularly, that means altitude. ఓకే, అంటే ఒక బిందువు నుంచి దాని ఎదుటి భుజానికి గీచినటువంటి లంబరేఖలను ఉన్నతి అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ రేఖ ఏమవుతుంది? మనకి పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, దీనికి ఉన్నతి అవుతుంది, ఏసీకి ఉన్నతి అవుతుంది. మనకి బి గుండా పోయే, సో ఇప్పుడు బి ఏంటి? మనకి బి అనే బిందువు ఏంటి? -4,9. ఏ అంటే 10,4. సి మీన్స్ -2, -1. సో సమీకరణం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఏసీకి బి, సపోజ్ ఇది డి అనుకుందాం, బీడి అనేది ఎలా ఉంది? లంబంగా ఉంది. దట్ మీన్స్ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది బీడి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీని m1 అనుకుందాం, స్లోప్ ఆఫ్ బీడీని m2 అనుకుందాం. సో దీని నుంచి మనకి ఏమవుతుంది? m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకు 2 పాయింట్స్ ఉన్నాయి. కానీ స్లోప్ ఆఫ్ బీడీ ఫైండ్ అవుట్ చేస్తామా? నో. ఎందుకు? ఒక బి మాత్రమే ఉంది, డి లేదు. డి ఫైండ్ అవుట్ చేస్తామా? చేయలేం. కాబట్టి ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు బీడీ యొక్క స్లోప్ ఏంటి? m2 కదా. ఎలా వస్తుంది? -1/m1. సో m1 అనేది ఏసీ ఫైండ్ అవుట్ చేస్తే m2 కూడా వస్తుంది. సో ఇప్పుడు స్లోప్ ఉంది, ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ ఉన్నా సరిపోతుంది కదా స్లోప్ ఉన్నప్పుడు. ఒక పాయింట్ ఉంది. సమీకరణం ఏంటి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ ఏసీ చేద్దాం. స్లోప్ ఆఫ్ ఏసీ m1 ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. ఏనేమో x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. y2 మైనస్ y1 అంటే -1 -4. సో దట్ ఈక్వల్ టు -1 -4 బై x2 మైనస్ x1 అంటే -2 -10. -2 -10. సో దట్ ఈక్వల్ టు -5 బై -12. మైనస్ క్యాన్సిల్ అయితే 5/12. ఇది m1 స్లోప్ అవుతుంది. దేర్ఫోర్ m2 ఈక్వల్ టు -1/m1. అవునా? సో దట్ ఈక్వల్ టు -1/5/12. సో దట్ ఈక్వల్ టు -12/5. రెసిప్రోకల్ అవుతుంది కదా. సో అలా -12/5 అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ passes through the point -4, 9. బి కదా.
పాయింట్ బి -4, 9. సో స్లోప్ ఉంది, పాయింట్ ఉంది, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ మీన్స్ y - y1 = m × x - x1. సో y - y1 అంటే 9, m అంటే -12/5, x - x1 మీన్స్ +4 అవుతుంది, -4 కాబట్టి. 5తో ఇది మల్టిప్లై అవుతుంది, అవునా, ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. 5 9 45 -12x, 12తో ఇది మల్టిప్లై అవుతుంది, -12x - 48. ఇది ఇటువైపు తీసుకురండి, 12x + 5y -45 -48 ఇటు వస్తే +48 = 0. సో 12x + 5y -45 + 48 ఏమవుతుంది, +3 అవుతుంది. మన కామన్ ఉందా, లేదు. సో ఇదే మనకు ఆ ఈక్వేషన్ అవుతుంది. ఏ ఈక్వేషన్, ఆల్టిట్యూడ్ passes through the point b -4, 9. Through that కాదు, ఇది passes through. సో therefore b ద్వారా పోయే ఉన్నతి సమీకరణం ఉన్నతి సమీకరణం 12x + 5y + 3 = 0. ఓకే. సో ఏబి మధ్య బిందువు m దట్ ఈక్వల్ టు x1 + x2/2, y1 + y2/2. అంటే ఇంగ్లీష్లో అయితే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఈజ్ m దట్ ఈక్వల్ టు అని రాయాలి. ఓకే. సో ఇక్కడ x1 అంటే 10, x2 అంటే -4. సో 10 - 4/2, 4 + 9, 4 + 9/2. 10 - 4 అంటే 6/2, 13/2. 6/2 మీన్స్ 3, 13/2. ఇది మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు m అనే మిడ్ పాయింట్ ఉంది, కానీ స్లోప్ ఉందా, లేదు. స్లోప్ అన్నా ఉండాలి, ఇంకో పాయింట్ అన్నా ఉండాలి రేఖా సమీకరణం ఫైండ్ అవుట్ చేయాలంటే. అంటే ఈ రేఖ పైన ఇంకో పాయింట్ అన్నా ఉండాలి, లేదా స్లోప్ అన్నా ఉండాలి. మనకు రెండు లేవు. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏబీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. స్లోప్ ఆఫ్ ఏబీ అంటే ఏబీ వాలు m1 అనుకుందాం. m1 = y2 - y1 కదా, 9 - 4, 9 - 4/-4 - 10, = 9 - 4 5, -4 - 10 -14. ఇది m1 అవుతుంది. సో ఇప్పుడు పీక్యూ పర్పెండిక్యులర్ ఏబి, అవునా, అన్నప్పుడు పీక్యూ వాలు m2 అనుకుందాం. ఇంగ్లీష్లో అయితే లెట్ పీక్యూ స్లోప్ ఆఫ్ పీక్యూ m2 సేమ్. ఓకే. సో అప్పుడు ఏమవుతాయి, రెండు వాలులు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి వాలుల లబ్ధం, రెండు రేఖలు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి వాలుల లబ్ధం -1 అవుతుంది. దీని నుంచి m2 ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా. m2 అనేది ఏంది, పీక్యూ వాలు. సో m2 = -1/m1. సో దట్ ఈక్వల్ టు -1/m1 అంటే 5/-14. ఇక డినామినేటర్లో మళ్ళీ భిన్న రూపం ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో -14 పైకి పోతే -×−+14 అవుతుంది, +14/5. దిస్ ఈజ్ ద m2 వాలు. ఇప్పుడు వాలు ఉంది, ఈ రేఖ పైన ఒక బిందువు ఉంది, m అనే బిందువు. సో వాలు m = 14/5 అని రాసుకుంటున్నా, m రాసుకుంటున్నా. అలాగే బిందువు m 3, 13/2. గాగల సరళ రేఖ సమీకరణం. ఏమవుతుంది, y - y1 = m × x - x1 అవుతుంది. సో y - y1 అంటే 13/2, m అంటే 14/5, x - 3,
5 ఇది 2తో మల్టిప్లై చేద్దాం. కాసాకు తీస్తే 2y మైనస్ 13/2 ఇంటూ 5 అవుతుంది. 5తో మల్టిప్లై అవుతుంది. ఇది 14x మైనస్ 3. సో 5తో 2y మైనస్ 13 మల్టిప్లై చేస్తే 10y. 13 5 65. 2 అనేది ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది. సో 14 2 28x మైనస్ 3 2 6. నెక్స్ట్ ఈ రెండు ఇటువైపు తీసుకురండి. 28x మైనస్ 6. 10y మైనస్ 65 ఇటు వస్తే మైనస్ 10y ప్లస్ 65 ఈక్వల్ టు 0. మైనస్ 10y 65లో మైనస్ 6 పోతుంది. ఇక్కడ చూడండి 14తో x మైనస్ 3 మల్టిప్లై చేసినప్పుడు 14x రాసినాం. 14 3 48 అవుతుంది కదా మనకి. 42 మైనస్ 42 అవుతుంది. అప్పుడు ఇక్కడ 2తో మల్టిప్లై అవుతుంది కదా. ఈ 2తో 14 2 28, 14 42 84 అవుతుంది. మైనస్ 84 ఇక్కడ 6 ప్లేస్లో మైనస్ 84 అవుతుంది. ఇది సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మైనస్ 84 ప్లస్ 65 ఏమవుతుంది? మైనస్ 19 అవుతుంది. ఓకే, మైనస్ 19 ఈక్వల్ టు 0. మన కామన్ ఉందా? లేదు. సో ఇదే మనకి ఆ సమీకరణం అవుతుంది. ఏం సమీకరణము? ఏబికి లంబ సమద్విఖండన రేఖ సమీకరణం అవుతుంది. ఆర్ perpendicular AB, the equation of the perpendicular bisector of AB, the perpendicular bisector of AB is 28x minus 10y minus 19 equal to 0 అవుతుంది. ఓకే, సో ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 3A ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎక్సర్సైజ్ 3A ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇందులో నుంచి మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే 4 మార్క్స్ వచ్చేసి మనకి ఇందులో నుంచి వస్తాయి. సరే కేయాలనే దాని నుంచి వస్తాయి. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.